హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. బిగ్ బాస్ హౌస్ నుండి 13వ వారం ఎలిమినేషన్లో భాగంగా రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేసింది. పూర్తి నెగిటివిటీతో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఫుల్ పాజిటివిటీతో బయటకైతే వచ్చింది. అయితే ఎలిమినేషన్ని తీసుకోలేకపోయింది రీతు. ఖచ్చితంగా టాప్ 5 వరకు ఉంటాను అని నమ్మకంతో చాలా కాన్ఫిడెంట్గా ఉంది. కానీ అనూహ్యంగా నువ్వు ఎలిమినేట్ అయ్యావు అనడంతో తీసుకోలేక బోరున ఏడ్చేసింది. ముఖ్యంగా రీతు ఎలిమినేషన్ను ప్రకటించగానే డెమాన్ పవన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఎలిమినేషన్ను ప్రకటించగానే రీతు ఏడుస్తూ అందరికీ వీడ్కోలు పలికి స్టేజ్ మీదకి వచ్చి నాగార్జున వద్దకి వచ్చి తన ఎమోషనల్ జర్నీని చూసుకుంటూ మరింతగా ఎమోషనల్ అవ్వడంతో నాగార్జున కూడా రీతుని ఓదార్చడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత హౌస్మేట్స్తో మాట్లాడి ఇక బిగ్ బాస్ ఆనవాయితీ ప్రకారం బిగ్ బాస్ బజ్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన ఆన్సర్స్తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి రీతుకి శివాజీ చాలా వెరైటీగా వెల్కమ్ చెప్పాడు బిగ్ బాస్ హౌస్లోకి ఎవరైనా తన కోసం వెళ్తారు, కానీ డెమాన్ పవన్ కోసమే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వీరవనిత రీతు అంటూ వెల్కమ్ చెప్పి హాట్ సీట్లో కూర్చోబెట్టి తన హాట్ ప్రశ్నలతో హోరెత్తించేశాడు బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ అలియాస్ శివన్న. ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ముందుగా శివాజీ రీతుతో మాట్లాడుతూ నీ ఎలిమినేషన్కి రీజన్ ఏంటి అని అడిగితే ఏమో నేను బాగా గేమ్ ఆడాను, నేను ఖచ్చితంగా టాప్ 5కి డిజర్వ్ అంటూ చెప్తే నువ్వు డిజర్వ్ కాదు అనే కదా ఆడియన్స్ నిన్ను ఇక్కడ కూర్చోబెట్టారు అంటూ శివాజీ స్ట్రాంగ్ రాడ్ దింపి పడేశాడనే చెప్పాలి. ఇక ఆ తర్వాత రీతు నువ్వు బిగ్ బాస్ హౌస్కి డెమాన్ కోసమే వెళ్ళావా అని అడిగితే నా కోసం నేను ఆడటానికి వచ్చాను ఈ హౌస్లో డెమాన్ కనెక్ట్ అయ్యాడు అంతే. మాకు ఇంకోలా కనిపించింది, నువ్వు బిగ్ బాస్ హౌస్కి డెమాన్ కోసమే వచ్చావు అని నాతో సహా అందరం అనుకున్నాము, మాకు అలాగే కనిపించింది అంటూ శివాజీ చెప్పటంతో రీతు ఒక్కసారిగా కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ ఉండిపోయింది. అలాగే ఇక ఆ తర్వాత శివాజీ అవును రీతు, నీకు ఎంతమంది చెప్పారు చెప్పు, డెమాండ్ నీ బాండ్ బాగాలేదు, బయట బాగా వెళ్ళడం లేదు, వద్దు, ఇద్దరి గేమ్ పాడైపోతుంది అనేసి ఎంతమంది చెప్పారు, కానీ ఎందుకు మారలేదు నువ్వు, నీతో కలిసి డెమాన్ ఇద్దరూ కూడా మారాలనే ఆలోచన లేదా, మారడానికి ఇష్టపడలేదు ఎందుకు అంటే అదే మీకు నెగిటివ్ అయ్యింది కదా. మీ ఇద్దరి గొడవలు ఎలా ఉన్నాయంటే నిజమైన భార్యాభర్తలు అంతలా గొడవ పడరేమో అనిపించేంతలా గొడవ పడ్డారు. చూసి విరక్తి వచ్చింది. అదే మాట చెప్పిన సంజన ఈరోజు హౌస్లో ఉంది, నువ్వు బయట ఉన్నావు. ఇప్పటికే అర్థమై ఉండాలి ఎవరి మాటలు ఆడియన్స్ నమ్మారో అంటే మా బంధం చాలా పర్ఫెక్ట్, ఎవరు ఏమన్నా కూడా ఐ డోంట్ కేర్ అంటూ రీతు సుత్తి లేకుండా సూటిగా ఒక్క ముక్కలో డెమాన్తో ఉన్న బంధం గురించి తేల్చిపడేసింది. ఇక పవన్ గురించి ఫైనల్గా ఏం చెప్తావు అంటే చాలా స్వీట్ పర్సన్, నాకు హౌస్లో చాలా సపోర్ట్గా ఉన్నాడు, హౌస్లో నాకు అన్ని సమయాల్లో మద్దతుగా ఉన్న ఏకైక వ్యక్తి డెమాన్ పవన్, సో క్లోజ్గా ఉన్న అందులో తప్పేముంది అంటూ సూటిగా అడిగేసింది. ఇక మాధురి ఇంట్లోకి వచ్చినప్పుడు పవన్ నీకు వద్దు అని చెప్పింది, దానిపై నీ కామెంట్ ఏంటి అని అడిగితే ఆమె ఒక్కసారిగా హౌస్లోకి వచ్చి మీ ఇద్దరి రిలేషన్ బ్యాడ్గా వెళ్తుంది ఆపేయండి అని అంటే మేము వెంటనే ఆపేస్తే మా బంధాన్ని తప్పు అని మేమే ఒప్పుకున్నట్టు కదా, కానీ మా బంధం చాలా పర్ఫెక్ట్, సో వాటిని పట్టించుకోవాలని మేము అనుకోలేదు, అందుకే యథావిధిగా ఉన్నాము అంటే అందుకే కదా నీకోసం డెమాన్ ఏదో చేయి లాగేసి అలా పడేస్తానే మోకాళ్ళపై కూర్చొని సారీ చెప్పాల్సి వచ్చింది అంటే అక్కడ డెమాన్ తప్పేమీ లేదని నేను కూడా చెప్పాను, కానీ షోలో కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి అలా సారీ చెప్పాల్సి వచ్చింది, అక్కడ నా తప్పేముంది అంటూ రీతు అయితే అడిగింది. ఇక ఆ తర్వాత తనూజ గురించి అడిగితే తనూజ చాలా స్వీట్ పర్సన్, ఒక మంచి ఫ్రెండ్, నాకు అవసరమైన ప్రతిసారి మద్దతుగా నిలిచింది.
టాస్కుల్లో ఎవరు ఎవరికి సపోర్ట్ చేయాలి అనేది తమ ఇండివిజువల్ గేమ్ కాబట్టి మిగిలిన సమయాల్లో మాత్రం నాకు సపోర్ట్ లభించింది తనూజ నుంచి అని చెప్పడం మాత్రం నిజంగా గ్రేట్. అలాగే తనూజ కూడా విన్నర్ రేస్లో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అంటూ చెప్పింది రీతు. ఇక కళ్యాణ్ గురించి అడిగితే కళ్యాణ్ చాలా సాఫ్ట్గా ఉంటాడు, టాస్కుల్లో మంచిగా ఆడతాడు, కానీ కొంచెం ఓవర్ యాక్టింగ్, ఓవర్ కాన్ఫిడెంట్ అంటూ చెప్పడంతో డెమాన్ అంత అయితే కాదులే అంటూ శివాజీ కౌంటర్ వేసే ప్రయత్నం చేశాడు. ఇక ఇమ్మాన్యుయల్ గురించి అడిగితే ఇమ్ము హౌస్లో ఒక్కడే ఎంటర్టైన్ చేస్తూ లాక్కొచ్చాడు, కానీ నాకు బయట తెలుసు కదా ఇమ్ము కొంచెం హెల్ప్ చేస్తాడు అనుకున్నా, బట్ ఇమ్ము కన్నింగ్ గేమ్తో సేఫ్గా బిగ్ బాస్ హౌస్లో ఇన్ని రోజుల పాటు కొనసాగుతున్నాడు, నాకు తెలిసి ఇమ్ము విన్నర్ అవ్వలేడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో శివాజీ కూడా షాక్ అయ్యాడనే చెప్పాలి. ఇక సంజన గురించి అడిగితే ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చివరిలో సారీ అంటుంది. ఇష్టం లేకపోయినా మేము ఒప్పుకోవాలా? ఆమె ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పర్సనల్ అటాక్ చేసింది. ఆమె ఇంట్లో ఉండటానికి అస్సలు అర్హురాలు కాదు అని చెప్పడంతో మరి మీకు అవకాశం వచ్చినప్పుడు 2 సార్లు ఆమెను సేవ్ చేశారు, ఒకసారి మీ జుట్టుని ఇచ్చి మరీ సేవ్ చేశారు కదా అంటే, ఒక హౌస్మేట్ వెళ్ళిపోతుంటే నా జుట్టు ఇస్తే ఆమె ఇంట్లోనే ఉంటుంది అంటున్నది కాబట్టి నేను ఇవ్వడానికి సిద్ధమయ్యాను, అంతేకాని మరో విషయం కాదు, నాకెక్కడ పాజిటివ్ అవుతుందనో కాదు అంటూ రీతు చెప్పడం ఇక్కడ కొసమెరుపు. ఇక భరణి గురించి అడిగితే ఆయన చాలా వరస్ట్ పర్సన్, ఆయన ఏంటో ఏం మాట్లాడతాడో ఆయనకే క్లారిటీ ఉండదు. దివ్య తనూజతో క్లోజ్గా ఉంటూ గేమ్ మీద ఫోకస్ పెట్టకుండా ఎలిమినేట్ అయ్యి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి పెద్ద గేమర్లా ఫీల్ అవుతున్నాడు అంటూ చెప్పింది. సో రీతు ఫైనల్గా ఈ సీజన్ విన్నర్గా నిలిచేది ఎవరు అని శివాజీ ప్రశ్నిస్తే ఖచ్చితంగా డెమాన్ పవన్ బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్తోనే బయటకు వస్తాడు అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది రీతు చౌదరి. మరి రీతు చౌదరి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.